హాయ్ అందరికీ నమస్కారం. రాజకీయాలకు నేను దూరమైన రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు. గాడ్ ఫాదర్లో మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్. అచ్చు ఆయన జరిగిందే చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఆయన మానాన ఆయన ఏదో విశ్వంభరుడు అవుదామని అనుకుంటుంటే, లేదు మీరు రాజ్యసభకు రావాలి అని ఢిల్లీ అంటోంది. మీరు కేంద్ర మంత్రి కావాలని ప్రతి గల్లీ అంటోంది. మరి రాజ్యసభకు వెళతారా లేదా? ఇదే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. ఒక దశలో జరిగింది, మళ్ళీ స్తబ్దత వచ్చింది. మళ్ళీ విజయసాయిరెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారో, మళ్ళీ చిరంజీవి గారు రాజ్యసభకు వెళతారు, కేంద్ర మంత్రి అవుతారు అన్న ఒక ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ చిరంజీవి గారి మదిలో ఏముంది అంటే, చిరంజీవి గారు ఒక సందర్భంలో చెప్పారు, ఈ రొచ్చు రాజకీయాలకు నేను దూరం అన్నారు. అలాగే ఆయన సినిమాల్లోకి వచ్చినప్పుడు చెప్పిన డైలాగును చూసారా? ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మన ఏరియా, ఇది కదా మన జనం అంటూ ఆయన చాలా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక ఆనందానికి లోనయ్యారు. అపరిమిత ఆనందం అని చెప్పాలి. ఎక్కడో ఆయన్ని బాగా క్రష్ చేసేసింది రాజకీయాలు, బాగా నలిపేసిందని చెప్పాలి మనసుని, ఆయన కెరీర్ని. అదే సమయంలో దాని నుంచి వదిలి సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డారు. మళ్ళీ అలాంటి చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. రారు అని మనం చెప్పుకోవాలి. మరి చిరంజీవి గారు ఇప్పుడు రాజ్యసభ ఎలా ఇస్తారు? అయితే వాస్తవంగా చిరంజీవి గారికి గత కొంతకాలంగా లభిస్తున్న గౌరవ మర్యాదలు చూసిన తర్వాత సహజంగా అందరికీ అనిపించేది ఏమిటంటే, చిరంజీవి గారికి ఒక మంచి పదవి వరించబోతోంది అనేది. గత ప్రభుత్వ హయాంలో కూడా చిరంజీవి గారిని ఏనాడూ బీజేపీ దూరం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ విలువ ఇచ్చిందో లేదో కానీ బీజేపీ మాత్రం ప్రతి సందర్భంలో చిరంజీవి గారికి ఆ గౌరవాన్ని ఇస్తూనే వచ్చిందని చెప్పాలి. సో గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కానివ్వండి, ముఖ్యంగా సైరా సినిమా అప్పుడు కానివ్వండి, ఆర్ఆర్ఆర్ సినిమా అప్పుడు కానివ్వండి, అమిత్ షా గారు కలవటం, ఇలాంటి పరిణామాలు మనం చూస్తూనే వచ్చాం. తాజాగా సంక్రాంతి సంబరాలకు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన ఉత్సవాలకు చిరంజీవి గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నరేంద్ర మోదీ గారితో పాటుగా ఆయనకు కూడా అగ్రతాంబూలం దొరికింది అని చెప్పాలి. నరేంద్ర మోదీ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసింది చిరంజీవి గారే. ఆయన పక్కనే కూర్చున్నారంటే అత్యధిక ప్రాధాన్యతను చిరంజీవి గారికి ఇచ్చారు అని మనం చెప్పాలి. అలాగే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా అక్కడ నరేంద్ర మోదీ గారు చిరంజీవి గారి పట్ల చూపిన ప్రేమ అభిమానాలు కూడా చూస్తుంటే మనకు ఖచ్చితంగా బీజేపీ చిరంజీవి గారిని కోరుకుంటోంది అని మనకు అర్థమవుతోంది. వాస్తవానికి బీజేపీకి ఉపయోగమా, చిరంజీవి గారికి ఉపయోగమా? చిరంజీవి గారు రాజ్యసభను చేపట్టాలా వద్దా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఒక్కసారి మనం కూలంకషంగా దీన్ని చర్చించుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే పద్మ విభూషణుడయ్యాడు. పద్మ విభూషణ్ చిరంజీవి గారు ఇవాళ. సో సినిమాల పరంగా ఆయన ఏం సాధించారు, ఏం సాధించాలి, అలాగే సామాజికంగా ఏం సాధించారు, ఏం సాధించాలి, రాజకీయంగా ఏం సాధించారు, ఏం సాధించాలి అనేది చక్కగా మనం చర్చించుకుందాం. ఫస్ట్ మనం సినిమాల పరంగా మాట్లాడుకుందాం. సినిమాల పరంగా అన్నింటికంటే గొప్ప అవార్డు ఏదో చెప్పనా? మెగాస్టార్. ఈ పిలుపు కంటే మించిన అవార్డు రివార్డు లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి మనసులో ఆయన మెగాస్టార్గా చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పుడెప్పుడు ఒక డైరెక్టర్ చెప్పారు, బేబీ సినిమా తీసిన డైరెక్టరు, బాధ వస్తే చిరంజీవి గారి సినిమా, సంతోషం వస్తే చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారి పాట, ఇలాగా తమ జీవితంలో చిరంజీవి నిత్యం ఎలా భాగమయ్యారో చెప్పారు. ఇంతకు మించిన అవార్డులు రివార్డులు నా దృష్టిలో లేవు. అయితే ఆయనకు నంది అవార్డులు వచ్చినాయి, ఫిల్మ్ఫేర్లు వచ్చినాయి, చాలా చాలా అవార్డులు, ఇతర అవార్డులు అనేక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వచ్చినాయి. అదే సమయంలో కళల రంగంలో ఆయనకు పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణం వచ్చింది. సో ఆయన్ని ఊరిస్తున్నది నాకు తెలిసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన్ని ఊరించడం కాదు, ఆ అవార్డు ఆయనకి ఎప్పుడెప్పుడు వెళదామా అని చూస్తూ ఉంది అని చెప్పుకోవాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చిరంజీవి గారిని వరించడానికి సిద్ధంగా ఉన్నది. ఇది. సో ఇక పద్మభూషణ్, పద్మవిభూషణ్ల గురించి కూడా మాట్లాడుకుందాం మళ్ళీ. సో సినిమా పరంగా ఆయన ఏం సాధించారయ్యా అంటే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆ సింహాసనం ఇంద్రుడిదే అన్నట్టుగా ఆ నంబర్ 1 స్థానం చిరంజీవి గారిదే. చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తర్వాత అని సినిమా రంగాన్ని విభజించి చూసుకోవలసిన పరిస్థితి, చరిత్రలో రాసుకోవలసిన పరిస్థితి. మరి అలాంటి చిరంజీవి గారు సినిమాలను ఇంకేం సాధించాలి? ఇంకేమీ సాధించాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ అవార్డు వచ్చి జీవిత సాఫల్య పురస్కారం వస్తే ఆయనకు పరిపూర్ణత వస్తుంది అని నేను భావిస్తున్నా. సినిమాలు తర్వాత రాజకీయ రంగంలోకి ఆయన ప్రవేశించారు. రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఈ 3 అయిన తర్వాత ఇంకా ఆయన సాధించాల్సింది ఏముంది? రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు, పెద్దల సభకు కేంద్రంలో ఎన్నికయ్యారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాకపోతే ఆయన్ను ఊరిస్తున్నది లేదా ఆయన ఆశించినది ఒక పదవి ఉన్నది, అది సీఎం పదవి. ఈ సీఎం పదవి చిరంజీవి గారు తీసుకుంటారా అంటే చాలామంది ఆశ, ఆకాంక్ష ఏంటంటే ముఖ్యమంత్రిగా చిరంజీవి గారిని చూడాలని ఉంది అని. ఈవెన్ నాకు కూడా. కాకపోతే చిరంజీవి గారు ఈ రొచ్చు రాజకీయాలకు దూరం అని చెప్పిన తర్వాత సీఎం పదవిని అలంకరించేందుకు చిరంజీవి గారు సిద్ధంగా ఉంటారా ఏమో. రేపొద్దున జనసేన పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తే అన్నగారికి 21కి 21 తీసుకొచ్చి 100% స్ట్రైక్ రేట్ని అన్నగారి పాదాల చింత ఉంచిన పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా ఆఫర్ చెయ్యరని గ్యారంటీ ఉంది. ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. కానీ తీసుకోవడానికి చిరంజీవి గారు సిద్ధంగా ఉంటారా? మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటే మళ్ళీ రొచ్చు రాజకీయాలకి విమర్శలు, మాట అనాలి, అనిపించుకోవాలి, వాటికి నేను దూరం అని చెప్తున్నారు. మరి ఆ సాహసం చేస్తారా అంటే డౌటే. మరి ఇంకేమిటి రాజకీయాల్లో ఇంకా పాసిబిలిటీ ఏముంది అంటే మనం చెప్పుకోవచ్చు గవర్నర్. రాజకీయాలకు అతీతంగా గవర్నర్ అవ్వచ్చు. కానీ గవర్నర్ పదవి ఇవాళ చిన్న చితక చాలామంది తీసుకుంటున్నారు, పెద్ద విషయం కాదు. కాబట్టి అది మెగాస్టార్ గారికి శోభనివ్వదు. మరి ఇంకేం కావాలి? కేంద్ర మంత్రి పదవి అనుభవించేశారు, ఎంపీ పదవి అనుభవించేశారు, ఇంకా ఏమిటి? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఉన్నాయి. ఇవి కూడా రాజకీయాలకు అతీతమే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి పదవి లాంటిది తీసుకుంటే ఇక చిరంజీవి గారు ఇక సినిమాల్లో కానీ ఇంకెక్కడ కనపడే అవకాశం లేదు. ఒకసారి రాష్ట్రపతి అయితే ఇంకెక్కడ కనపడతారు? సో రాష్ట్రపతి అనేది కొంచెం ఆలోచించడానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది సాధ్యమా అంటే చాలా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి దాన్ని ఒకసారి కొంచెం పక్కన పెడితే పోతే రాష్ట్రపతి పదవి చేపట్టడానికి అసాధ్యమా అంటే కాదు. కేంద్రంలో ఒక రాజకీయాలకు అతీతంగా కొంతమందికి రాష్ట్రపతి పదవులు వరించాయి, ముఖ్యంగా అబ్దుల్ కలాం లాంటి వారిని వరించాయి. ఉపరాష్ట్రపతి పదవులు కూడా రాజకీయాల్లో ఉన్నారు కానీ మన తెలుగువారైన వెంకయ్య నాయుడు గారిని వరించాయి. మరి చిరంజీవి గారిని వరించకుండా ఉంటుందా అంటే వరించవచ్చు, అవకాశాలు కాదనలేము, డెఫినెట్గా అవకాశం ఉంది. మరి అవి కాకుండా బహుశా రాజకీయాల్లోకి వస్తే చిరంజీవి గారికి స్థాయికి తగ్గదంటే బహుశా ముఖ్యమంత్రి పదవి, అది చిరంజీవి గారి కంటే చిరంజీవి అభిమానులకు, చిరంజీవి అంటే ఇష్టపడే వారికి ఆ పదవి కోసం ఆయన ముఖ్యమంత్రిగా అంటే ఒక పార్టీ పెట్టి విలీనం చేశారు కాబట్టి అది ఆయన కలగా ఉండిపోయింది. కాబట్టి ఆ రాష్ట్రపతి అంటే ముఖ్యమంత్రి పదవి వస్తే బాగుంటుందన్న ఆశ, ఆకాంక్ష ఆయన అభిమానుల్లో ఉంది. పక్కన పెడితే ఈ రాష్ట్రపతి పదవి మాత్రం ఇది రాజకీయంగా ఎంతవరకు సాధ్యమో ప్రాక్టికల్గా చూడాలి. అసాధ్యమైతే కాదు. నిజానికి అలాంటి పదవులు వస్తే వాటికి అలంకారం చిరంజీవి గారు అని చెప్పాలి. బహుశా అది చివరి నిమిషంలో ఇంకా
మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంకా చాలా కెరీర్ ఉంది. ఇంకొక 5 ఏళ్ల తర్వాతో, 10 ఏళ్ల తర్వాతో రాష్ట్రపతి పదవి లాంటివి కూడా తీసుకోవచ్చు. మేబీ పాసిబిలిటీ ఉంది. దాన్ని పక్కన పెడితే ఇక రాజకీయంగా ఆయన తీసుకోవలసింది ఇంక పెద్దగా నాకు తెలిసి ఏమీ లేదు. పోతే ఇక సామాజికంగా సామాజికంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇవన్నీ చేస్తున్నారు. దానికి మెచ్చి పద్మభూషణ్ ఇచ్చారు, పద్మ విభూషణ్ ఇచ్చారు. అంటే పద్మ అవార్డులు ఆల్రెడీ అవార్డులు వచ్చాయి, సంతోషం. ఇక భారతరత్న అవార్డు మాత్రమే మిగిలి ఉన్నది. సో ఈ భారతరత్న అవార్డు 100కి 100% చిరంజీవి గారు అర్హులు. ఈ రాష్ట్రంలో నిజానికి రాజకీయాల్లో కూడా చిరంజీవి గారు చేసిన సాహసం మరెవ్వరు చేయలేదని చెప్పాలి. 100 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. అఫ్కోర్స్ ప్రజలు గెలిపించుకోలేకపోయారు, అది వేరే సంగతి. కానీ 100 మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు. ఆ రోజు 2 ప్రధాన పార్టీలు 2 ప్రధాన సామాజిక వర్గాలకు అత్యధిక స్థానాలు ఇస్తున్న నేపథ్యంలో ఒకళ్ళు 70, ఒకళ్ళు 80 ఆ రకంగా ఆ స్థాయిలో స్థానాలు ఇస్తున్న పరిస్థితుల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్సీ ఎస్టీలకు ఆటోమేటిక్గా వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆ సీట్లు వస్తాయి. కానీ బీసీలకు మాత్రం సీట్లు అన్ని రావటం అనేది చాలా కష్టమైన రోజులు. అవి 30-40 కంటే ఎక్కువ వచ్చేవి కాదు. అలాంటి స్థితిలో 100 స్థానాలు బీసీలకు కేటాయించడం ద్వారా ఒక చరిత్ర లిఖించారని చెప్పాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టడమే కాదు, సిసిటి చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. నిజంగా చెప్పాలంటే సినీ కార్మికులు 4 వేళ్ళు 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాయి అంటే అది చిరంజీవి గారి కారణం అని చెప్పుకోవాలి మనం. అలాగే ఆక్సిజన్ సిలిండర్లతో అనేక మందికి ఊపిరి పోశారని కూడా మనం చెప్పుకోవాలి. ఇంకా ఆ కార్యక్రమాలు, గుప్త దానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి చిరంజీవి గారికి ఆయన వ్యక్తిత్వం చూసినా ఎవరెస్టు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసినా అంతే పర్వత సమానం. సో మేరు నగధీరుడైన చిరంజీవి గారికి భారతరత్న వరించాల్సిన అవసరం ఉన్నది, భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. తెలుగు రాష్ట్రాల నుంచి భారతరత్నకు అర్హుడు ఒకే ఒక్కడు చిరంజీవి గారని చెప్పాలి. మరి చిరంజీవి గారికి ఆ స్థాయి గౌరవ మర్యాదలు ఆశిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ అవసరమా? ఇది ఓవరాల్ కంక్లూజన్ పాయింట్. రాజ్యసభ తీసుకోవటం వల్ల ఎవరికి ఉపయోగం? చిరంజీవి గారికి ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ అన్ని పదవులు ఆయన చూసేశాడు. ఏమంటారు, గంజి నుంచి బెంజి దాకా చూసేశారు ఆయన. ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రిగా దాకా చూసేశారు ఆయన. అలాగే కింది చిన్న చిన్న అవార్డుల నుంచి పద్మ విభూషణుడు దాకా చూసేశారు ఆయన. చూడనిదంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారతరత్న, ఇకపోతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటివి మాత్రమే మిగిలినాయి. అలాంటివి మాత్రమే మెగాస్టార్ చిరంజీవి గారికి అలంకారం. కానీ అంతకు మించినవి ఆయన స్థాయికి తగనివే అని మనం చెప్పుకోవాలి. మరి ఎవరికి ఉపయోగం? ఆయనకు రాజ్యసభ ఇవ్వటం వల్ల బహుశా కొంతమంది రాజకీయంగా బీజేపీకి కొంత లబ్ధి చేకూరవచ్చేమో. కానీ చిరంజీవి గారికి ఆ స్థాయిలో ఆ రాజ్యసభ అవసరమా అంటే నాకు తెలిసి అవసరం లేదని చెప్పుకోవాలి. సో మళ్ళీ రాజకీయాల్లో రాజ్యసభ తీసుకొని విమర్శలకు రకరకాల వాటికి అవసరమా? ఈవెన్ రాష్ట్రపతి కోటాలో తీసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు కదా, తీసుకోవచ్చు కదా అని కొందరు చెప్తూ ఉండొచ్చు. కానీ రాష్ట్రపతి కోటాలో తీసుకున్నా కానీ ఇది బీజేపీ ఇచ్చింది కాబట్టి బీజేపీకి ఇంక్లైన్ అయినారు అనే ఒక మాట వస్తుంది. అయినప్పటికీ ఆ పదవి గతంలో అనుభవించేసిన పదవి మళ్ళీ తీసుకోవటం వల్ల ఉపయోగం ఏముంది? దాని బదులు సామాజికంగా మంచి సినిమాలు తీస్తే అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి ఇంకా చిరంజీవి గారి నుంచి ఇంకా మంచి సినిమాలు రావాలి, అందరినీ రంజింపచేయాలి, అన్నయ్యని మరో స్థాయిలో చూడాలి ఇంకా అని చెప్పేసి జనం కోరుకుంటా ఉన్నారు. ఆ రకంగా చేస్తే మంచిది. కానీ రాజ్యసభకు స్టిక్ ఆన్ అయిపోతే ఒక రకంగా బంధించబడతారేమో అన్న ఒక భావన అభిమానుల్లో ఉంది. మరి చిరంజీవి గారు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్తే.